ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం. శ్రీవారి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా ద్వాదశి ఉత్సవం. తిరుప్పావై పాసుర పారాయణంతో ప్రతిధ్వనిస్తున్న సప్తగిరులు. తిరుమల పెద్దజీయంగారి మఠంలో ధనుర్మాస ఉత్సవాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో చక్రస్నాన వేడుకలు. పుణ్యస్నానాలతో పులకితులైన భక్తజనులు. నారాయణవనంలో కళ్యాణ వెంకన్న తిరుచి ఉత్సవం. ద్వాదశి ద్వార దర్శనాలతో పరవశులైన భక్తులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చక్రస్నాన మహోత్సవంలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఉత్సవాలలో ముందుగా ఆదివారం తెల్లవారుజామున ఆలయంలో శ్రీ చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు, అధికారులు, అర్చకులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ చక్రతాళ్వార్ పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీ వరాహస్వామి ఆలయం ఎదురుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై చక్రతాళ్వార్ను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్రతాళ్వార్కు చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడైన శ్రీనివాసుని కృపకు పాత్రులయ్యారు. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుప్పావై పాసుర పట్టణంతో సప్తగిరులు మారుమ్రోగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆండాల్ అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமழ ஈலனமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவா மாமீர்
அவள எழுப்பீரோ உன்மகள்தானுமயோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்று நாமம் பலவும் ஆண்டாள் திருவடிகளே சரணம். श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆదివారం ఉదయం వైకుంఠ ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలలో చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించి చక్ర స్నానాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలు వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా ఉత్సవ శోభతో కాంతులేనాయి. ద్వాదశిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో చక్ర తాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ చక్ర తాళ్వార్ను ఆలయ మాడవీధులలో ప్రదక్షిణగా పద్మ సరోవరంలోని పంచమి తీర్థ మండపంలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్ర తాళ్వార్కు చక్ర స్నానాన్ని వేడుకగా జరిపారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా చక్ర తాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై సుగంధ పరిమళ ద్రవ్యాలతో చక్ర తాళ్వార్కు శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. ఆ తరువాత చక్ర తాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ చక్ర తాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ చక్ర తాళ్వార్ను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా జరిపారు.
టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి ఆదివారం ఉదయం ట్రస్ట్ ఫండ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 40 సంవత్సరాల క్రితం తిరుపతికి చెందిన శ్రీనివాసన్ అనే భక్తుడు తన తల్లి జ్ఞాపకార్థం ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి అవసరమైన నిధులను అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద గల గంగుండ్ర మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి ఘనంగా ఆస్థానం సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ద్వాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ కళ్యాణ వెంకన్నకు తిరుచి ఉత్సవం నిర్వహించి భక్తులను వైకుంఠ ద్వాదశి ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశం నారాయణవనం. పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యాలను సంతరించుకున్న ఈ ఆలయంలో వైకుంఠ ద్వాదశి వేడుకలను విశేషంగా నిర్వహించారు. వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం సంప్రదాయం. నారాయణవనంలో మాత్రం వైకుంఠ ద్వాదశి ద్వార దర్శనాలను భక్తులకు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆపై ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వాదశి ద్వారం గుండా స్వామి అమ్మవార్లు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం భక్తులను వైకుంఠ ద్వాదశి ద్వార దర్శనాలకు అనుమతించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని కనులారా దర్శించుకున్నారు. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారు ఉత్తర ద్వారంలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు.
ప్రాతకాలమే శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుప్పావైతో మేల్కొలుపు చేసి షోడశోపచారాధులను నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను సుందరంగా అలంకరించి చతుర్వేద దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం జరిపారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. తరువాత భక్తులను ఉత్తర ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ విచ్చేసి శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ రెడ్డిచే సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఏజే శేఖర్ కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వారంలో స్వామివారిని సేవించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవార్లను శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని పసిడి శోభిత ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఉత్తర ద్వారంలో వేంచేపు చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తుండగా అర్చకులు వర్ణమయ పుష్పాలతో అర్చనలు జరిపి నివేదన మహామంగళహారతలు సమర్పించారు. అనంతరం శ్రీ ప్రహ్లాద వరద స్వామి గరుడోత్సవం వైభవంగా జరిగింది. మణిమాణిక్యాలు, సుగంధ పూలమాలలతో రమణీయంగా అలంకార భూషితులైన స్వామివారిని గరుడ వాహనంపై ఆశీనులను చేసి బాజా భజంతీలు, వేద మంత్రాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు గరుడ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని దర్శించుకొని పులకితులయ్యారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు టీటీడీ జేఈఓ సదా భార్గవి, శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వాములు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన భగవద్గీత శ్లోక కట్టస్థ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ విద్యార్థులలో ధార్మిక విలువలు, సనాతన సంప్రదాయాలను పెంపొందించడానికి టీటీడీ ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అనంతరం శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వాములు అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరంలో గీతా జయంతి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ఇస్కాన్ ఆలయంలోని సెల్లార్లో జరిగిన సంపూర్ణ గీతా పారాయణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పారాయణం చేశారు. భక్తుల హరే రామ హరే కృష్ణ స్మరణలతో ఇస్కాన్ కమల మందిరం భక్తి పారవస్యంతో పులకించింది. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కనులారా సేవించి తరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని బంగారు రత్నాభరణాలు, గజపూల మాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో గాయత్రి హోమం జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన నిర్వహించిన గాయత్రి హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అర్చకులు అమ్మవారికి పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా గాయత్రి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. మోక్ష మార్గాన్ని ప్రసాదించే ఉత్తర ద్వార దర్శనంలో దేవదేవులను దర్శించుకుని భక్తజనులు ధన్యులయ్యారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయాలు కళకళలాడాయి. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వివిధ వైష్ణవ దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. ఈ క్రమంలో ద్వారకా తిరుమల దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలలో మూలమూర్తులకు విశేష అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవ శోభతో కనువిందు చేసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి ఓ భక్తుడు బహుకరించిన గరుడ వాహనంపై సర్వాలంకార శోభితంగా స్వామివారిని వేంచేపు చేసి ఆలయ ఆవరణలో ఊరేగించారు. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై సేవించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు శ్రీ రంగనాథ స్వామివారిని గరుడ వాహనంపై సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. శ్రీ ఆండాల అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి కొండపై కొలువుదేరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారంలో కటాక్షించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణలు చేసి గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో కొలువుదీర్చారు. భక్తులు ప్రియ వైనతేయ వాహనంపై స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.